మునగాకు కరివేపాకు పొడి తయారీ విధానం. మునగాకుని కరివేపాకుని శుభ్రంగా కడిగి వేరువేరుగా ఆరబెట్టుకోవాలి. 12 గంటల పాటు ఆరబెట్టుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కరివేపాకు వేసి వేయించుకోవాలి. నూనె 1 స్పూన్. ఈ మునగాకు కరివేపాకు పొడిని రోజులో మొదటి ముద్దలో తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. మునగాకులో ఏ విటమిన్, సి విటమిన్ పుష్కలంగా లభిస్తాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆకు విరిగిపోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన కరివేపాకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. అదే ప్యాన్లో మునగాకు వేసి వేయించుకోవాలి. పొడుపు కథ. ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసి అన్నం తిన్నారు, ఏమిటది? ఈ పొడుపు కథకి జవాబు తెలిస్తే వీడియో కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. పట్టుకుంటే ఆకు విరిగిపోయేంత వరకు వేయించుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో శనగపప్పు వేసి వేయించుకోవాలి. అందులోనే మినపపప్పు, పెసరపప్పు వేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చాక ధనియాలు కూడా వేసుకొని వేయించాలి. జీలకర్ర, అన్నీ వేగినాక ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. నూనె కొద్దిగా వేసుకోవాలి. మిరపకాయలు కాస్త వేగాక అందులో వచ్చిన గింజల్ని వేసి వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని, వేయించుకున్న ఎండుమిరపకాయల్ని, తగినంత ఉప్పు వేసుకొని వెల్లుల్లి మిక్సీలో వేసి అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. వేయించుకున్న కరివేపాకు, మునగాకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెండు పొడులను బాగా కలుపుకోవాలి. మునగాకు కరివేపాకుతో అలంకరించుకున్నాను. నోరూరించి మునగాకు కరివేపాకు పొడి తయారయ్యింది. మీకు నచ్చితే మీరు చేసుకొని తినండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.